ఈరోజు నేను మన ఛానల్లో వెజ్ శాండ్విచ్ చేస్తున్నానండి. ఈ వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే మనం ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తాను. ఈ వెజ్ శాండ్విచ్ కోసం మనము ఫస్ట్ పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసము నేను ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లో మనం ఫస్ట్ పుదీనా యాడ్ చేసుకున్నాము. శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా పిడికెడు తీసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఒక పిడికెడు యాడ్ చేసుకున్నాను. ఇది కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. అలాగే ఇందులోనే కొంచెం అల్లం అండి, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి అండి, తర్వాత కొంచెం సాల్ట్ అండి, అలాగే వేరుశనగలండి. ఇవి కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. కొంచెం షుగర్ అండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసేసుకొని ఇది మొత్తం మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రావాలండి మంచిగా. పుదీనా అన్నీ వేసాను కానీ పచ్చిమిరపకాయలు వేయలేదండి, నేను మర్చిపోయాను. 2 పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసి నేను పడుతున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు వేసినాక పేస్ట్ పట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసానండి, మంచిగా మెదిగిపోయినాయి అవి కూడా. మీరైతే నాలాగా పొరపాటు చేయొద్దు, ముందే వేసుకోండి. నేను మర్చిపోయానండి, తీసి పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను. అంతే అండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం వెజ్ శాండ్విచ్ కోసం ఆల్రెడీ పుదీనా చట్నీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దాంట్లో వెజ్ మిక్స్ చేసుకోవాలండి. వెజ్ మిక్స్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలి. మనం తీసుకున్న వెజిటేబుల్లో మయోనీస్ మిక్స్ చేయాలి. అందుకోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. అలాగే ఇందులో క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే క్యాబేజీ ముక్కలు అండి, ఇవి అన్నీ సన్నగా తరుక్కోవాలి. అలాగే ఇందులో ఇవి కుకుంబర్ అండి, కీర దోసకాయ ఉంటుంది కదా, ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కుకుంబర్ వేసాం కదండి. ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటా తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుందామండి. అలాగే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంతా యాడ్ చేసుకోండి సాల్ట్, మిరియాల పొడి. ఇప్పుడు మనం ఇందులో 1/2 లెమన్ తీసుకొని ఆ జ్యూస్ ఇందులో పిండేసుకుందామండి. లెమన్ జ్యూస్ పిండేసాం కదా, ఇప్పుడు ఇందులో మయోనీస్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్లు మయోనీస్ యాడ్ చేశానండి. ఈ మయోనీస్ అంతా ఈ వెజిటేబుల్లోకి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ మయోనీస్ వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశానండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలంతా నేను ఇప్పుడు చూపించలేదు, మన ఛానల్లో ఉంది కాబట్టి నేను సపరేట్గా చూపించలేదండి. మన ఛానల్లో మయోనీస్ వీడియో ఉంది, చెక్ చేసుకోండి. చాలా బాగుంటుందండి మయోనీస్. ఇలా మనం ఇంట్లో చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఇంట్లో శాండ్విచ్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మయోనీస్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చెక్ చేసుకోండి. వెజిటేబుల్లోకి ఈ మయోనీస్ అంతా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా 2 బ్రెడ్ స్లైస్ తీసుకోవాలండి. ఈ విధంగా మనము 2 బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇప్పుడు దీనికి బటర్ అప్లై చేద్దామండి. బటర్ అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని కూడా అప్లై చేసుకుందాం. చూడండి, 2 బ్రెడ్ స్లైస్కి వచ్చేసి నేను బటరు పుదీనా చట్నీ అప్లై చేశానండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా వెజిటేబుల్ మయోనీస్ది, ఇది ఈ విధంగా అప్లై చేసుకొని మనం ముందుగా ఇంకో బ్రెడ్ స్లైస్కి బటర్ అయి పూసుకున్నాం కదా, ఈ బ్రెడ్ స్లైస్ వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలండి. అప్పుడే బ్రెడ్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. స్లైస్ పెను మీద దీన్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బ్రెడ్ అప్లై చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ వచ్చేసి మనం పెను మీద టోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ కొంచెం హీట్ అవనిద్దాము. ప్యాన్లో లైట్గా బటర్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ వచ్చేసి పైన పెట్టేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా టోస్ట్ అవ్వాలి, మంచి కలర్ చేంజ్ అవ్వాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు, కొంచెం కలర్ లైట్గా బ్రౌనిష్గా అనిపించాలి. మరలా మాడినట్టు ఉంటే అంత బాగుండదండి, చూసేదానికి టేస్ట్ కూడా మారిపోతుంది ఎక్కువ మాడితే. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయినా వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఈ పద్ధతులు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు మరలా కావాలంటారండి, మమ్మీ మళ్ళీ చేసి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు.
అంత బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తారండి.